ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశానికి మీద దాడి జరిగితే ఉగ్రవాద చర్యను ఖండిస్తామంటే ఖండించడానికి వీల్లేదు అన్నట్లుగా అధికార యంత్రాంగం తీరు ఈరోజు కనిపిస్తుంది. ఎందుకంటే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆ మారణకాండంలో ఎవరైతే అసూలు బాసారో వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలన్నది సదుద్దేశంతో ప్రభుత్వాల ర్యాలీ చేపడతామంటే లేదు 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 ఈరోజు శుక్రవారం మీరు చేయడానికి వీల్లేదు, చేయకూడదు. శుక్రవారం ఏందండి? హిందువులకు పవిత్రమైనటువంటి వారం శుక్రవారం. ఏమైనా చట్టంలో శుక్రవారానికి ఏమైనా రాజ్యాంగంలో రాసుండారా అని జిల్లా కలెక్టర్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అయ్యా జిల్లా కలెక్టర్ గారు, ఆదోనిలో జరుగుతున్నటువంటి కింది స్థాయి అధికారులు చేస్తున్నటువంటి విషయాలు మీకు ఏమైనా తెలుపుతున్నారా? భారత ప్రభుత్వమే స్వయాన ఉగ్రవాదాన్ని అంతమొందించేంత వరకు, కుకిటి వేల్లో అంతమొందించే వరకు, భూమి అడుగున ఎక్కడ దాగున్నా అంతమొందిస్తామని స్వయాన ప్రధానమంత్రి ప్రకటిస్తే దానికి వ్యతిరేకంగా మేము, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మేము పనిచేస్తుంటే స్వాగతించాల్సింది పోయి లేదు మీరు చేయకూడదు, మీరు అది చేయకూడదు, మిమ్మల్ని బెదిరిస్తారు, కేసులు పెడతాం. కేసులు పెట్టండి. దేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడతామంటే కేసులు పెట్టించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో 10 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ డౌన్ అంటే మా మీద కేసులు పెట్టారు, అయినా భరించాం. ఈ దేశం కోసం, ఈ దేశం సార్వభౌమాధికారం కోసం ఆందోళన హిందువులు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, అందరూ పోరాడుతూనే ఉంటాం. గతంలో పాకిస్తాన్ డౌన్ అంటే మా మీద కేసులు పెట్టారు. ఆ కేసులో నేను A4 అంటే ఈ దేశంలో పాకిస్తాన్ డౌన్ అంటే కేసులు పెడతారు, పాకిస్తాన్ జిందాబాద్ అంటే పట్టించుకోరు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలను వ్యతిరేకిస్తూ స్వయాన ప్రధానమంత్రిని, స్వయాన ఇండియా కూటమి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తిట్టే ఇప్పుడు వరకు కేసు పెట్టలేదు. ఈరోజు దీనికి ఎవరు బాధ్యులు? రండి జిల్లా కలెక్టర్ గారు తీసుకోండి. మళ్ళీ డిఎస్పీ గారి మీద యాక్షన్. నిన్న నరేంద్ర మోదీ మీద డౌన్ అంటే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు. నిన్న మా కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద డౌన్ అంటే చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాట్లాడితే, డిప్యూటీ సీఎం కు వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టారు. మరి ఇక్కడ ఏమైనా ప్రత్యేక అధికారము, ప్రత్యేక పాలన ఉందని జిల్లా కలెక్టర్ గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారు, మీరు ఆదోని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆదోని కేంద్రంలో సబ్ కలెక్టర్ ఉన్నా కూడా ఉండనట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మ్యాజిస్ట్రేట్స్ పవర్స్ అన్ని కూడా సబ్ కలెక్టర్ గారికి ఉంటాయి. అయితే ప్రధానమంత్రిని తిడితే, ముఖ్యమంత్రిని తిడితే, డిప్యూటీ సీఎంని తిడితే కేసులు పెట్టరా? ఎందుకండి? ఒక భారత ప్రభుత్వము భారత రాజ్యాంగం ప్రకారము చట్టాలను తెచ్చింది. ఆ చట్టాలకు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. దాని ప్రకారమే రూల్స్ అండ్ కండిషన్తో వాళ్లకు అనుమతి ఇచ్చారంటున్నారు. కానీ ప్రధానమంత్రిని తిట్టే కేసు పెట్టరా ఎందుకు అని ప్రశ్నిస్తున్నా ప్రభుత్వానికి. వాళ్ళనైతే ఏమన్నారు, మేము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తుంటే ఆ నిరసనకు మళ్ళీ మధ్యలో శుక్రవారం. ఇదేమంటే శుక్రవారము, మా ఎవ్వరు కూడా శుక్రవారాలు ఇంట్లో పూజ చేసుకోవద్దంటారా? చెప్పండి. నేను ఉదయమే లేచి అమ్మవారికి పూజ చేసి వచ్చాను. మీరేమైనా రాజ్యాంగం పెడితే శుక్రవారం పూజ చేసుకో మా ఇంట్లో కూడా. అట్లా ఏమైనా చట్టం పెడతారా? జిల్లా కలెక్టర్ గారు, మీరు వెంటనే స్పందించాలి. శుక్రవారం చెప్పి మా యొక్క ప్రాథమిక స్వేచ్ఛను, మా యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను మీరు హరిస్తారంటే చూసుకుంటూ ఉండడానికి మేమెవ్వరూ కూడా దద్దమ్మలు కాదండి. జిల్లా కలెక్టర్ గారు, ఎందుకంటే ఇంత ఘోరంగా అదే విధంగా పక్షపాత ధోరణిని వివరిస్తున్నారని జిల్లా కలెక్టర్ గారిని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇంతటితో ఆగదు.
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శిని కూడా ప్రశ్నిస్తున్నాం. మీరైనా ఆందోళన ఏమైనా ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని లిఖిస్తున్నారా? ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మన జిల్లాలోనే పక్కన ఉన్నటువంటి అన్ని అసెంబ్లీలలో అన్ని మండలాలలో ఇక్కడ కూడా అందరూ నిరసనలు ప్రకటిస్తున్నారు. ఆందోళనలో ఆ యొక్క దుర్ఘటన ఖండిస్తూ వ్యాపారస్తులు వాళ్ళంతకు వాళ్ళు షాపులు మూసుకోవడం కూడా తప్పని ఒక భావనను తెప్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఇది సరైనటువంటి విధానం కాదు. మెజారిటీ పీపుల్స్ ఎవరైతే కోరుకుంటున్నామో, ఎవరైతే ఇది తప్పని మేమంతా అంటున్నామో మమ్మల్ని ఖండించే అవకాశము, మా యొక్క భావ ప్రకటన చేసేందుకు అవకాశము ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం తెచ్చేటువంటి చట్టాల అమలులో ప్రభుత్వ యంత్రాంగము కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కాబట్టి అధికార యంత్రాంగం కూడా ఉగ్రవాదాన్ని కుకిటి వేళ్లతో పెకిలి వేయడానికి మీ వంతు మీరు కృషి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. భారత్ మాతా జై.